కొడవలూరు మండలం పద్మనాభ సత్రంలో తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ వీరలింగం సుబ్రహ్మణ్యం ఏడుకొండలు శివ మరియు దాదాపు 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని విడి జొన్న శివకుమార్, కొట్టే మల్లికార్జున, వీరి సంపత్ కుమార్, సతీష్, నాగరాజు ఆధ్వర్యంలో కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరియు శాసన మండలి సభ్యులు మల్లి కళ్యాణ్ చక్రవర్తి మరియు నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. ఈరోజు పద్మనాభ సత్రం పంచాయతీ నుండి దర్దాపు పంచాయతీ అంతా ఖాళీ అయిపోయింది. అందరూ వచ్చి ఈరోజు గౌరవ శాసనసభ్యుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క పంచాయతీ గతంలో తలపంచి పంచాయతీలో మెర్జ్ అయినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో గౌరవ శాసనసభ్యుల గారి చొరవతో ఈ పంచాయతీ సపరేట్గా పద్మనాభ సత్రం పంచాయతీగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువగా పద్మనాభ సత్రం పంచాయతీ అంటే ఇటు తలమంచి అయితేనేమి, అటు బసవాయిపాలెం, ఇటు దామేగుంట 3 కలిసినటువంటి సెంటర్ అది. ఇటు ఎక్కువగా ఉన్నటువంటి తలమంచిలో కొంత భాగం అయితేనేమి, అదేవిధంగా పద్మనాభ సత్రం సంబంధించి పద్మనాభ సర్పంచ్ అయితే సంపత్ కుమార్, అదేవిధంగా జొన్న శివకుమార్ అయితేనేమి, ఆ గ్రామంలో ఉన్నటువంటి రమేష్ అయితేనేమి, నాగరాజు, మరి కొట్టే మల్లి, వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి దాదాపు 400 పైచులకు ఈరోజు వచ్చేసి గౌరవ శాసనసభ్యుల సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే గతంలో అది సపరేట్ పంచాయతీకి ఏర్పాటు చేసి ఆ యొక్క పంచాయతీ సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ కూడా శాసనసభ్యుల గారి చేతుల మీదుగా ఎన్నో డెవలప్మెంట్ జరగడం జరిగింది. మెయిన్ విలేజ్ కూడా సీసీ రోడ్తో వేసి చుట్టుపక్కల ఆ పక్క ఈ పక్క డ్రైన్స్ కట్టి మరి మంచి లైటింగ్తో సదుపాయంతో ఆ సెంటర్ని అధునాతనమైనటువంటి పద్ధతిలో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి రేపు జరిగేటువంటి ఎలక్షన్కి కూడా మీకు అందరికీ తెలుసు ఎటువంటి అభివృద్ధి జరిగింది పద్మనాభ సత్రంలో. అదేవిధంగా సంక్షేమం కూడా అదేవిధంగా జరిగింది. ఈరోజు పరిస్థితుల్లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి మళ్ళీ జరగాలంటే, ఇదే కొనసాగాలంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవాలి. ఈ గెలవాలంటే మీరందరూ కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. ఆ నేతృత్వంలో ఆ రుణం తీర్చుకోవాలా. ఎట్టయితే మాకు పద్మనాభ సత్రం సపరేట్ పంచాయతీ గౌరవ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేశారో మరి అదేవిధంగా అభివృద్ధి పథకం అయితేనేమి మాకు సంక్షేమ పథకాలు విరివిగా అందాయి. గతంలో మేము తలమంచి పంచాయతీలో ఉన్నప్పుడు చాలా దూరంగా పోవాల్సిన పరిస్థితులు లేకుండా మాకే సపరేట్ పంచాయతీ చేసి మాకు అక్కడే చాలా సదుపాయాలు ఏర్పాటు చేశారు. మరి దానివల్ల వచ్చేసి రాబో రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పొందాలా. ఇప్పటికే చాలామంది ప్రతి ఇంటికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అంది ఉన్నాయి. మరి దాంట్లో భాగంగా ఈరోజు కూడా గౌరవ శాసనసభ్యుల గారు ఇక్కడ నెల్లూరుకు వచ్చి మీరందరూ కూడా మీ అందరి నేతృత్వంలో మాకు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడి రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ గెలిపించడానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించినందుకు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ప్రతి నాయకుడు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే ఎలక్షన్లో మన శాసనసభ అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిని, మన పార్లమెంట్ అభ్యర్థిగా మన విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మీ అందరూ తప్పకుండా ఫ్యాన్ గుర్తుకి మీ పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు.